జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈనాటి ధర్మ సందేహ కార్యక్రమాలలో భాగంగా గురువుగారు మరి పితృకార్యం, తద్దినం, శ్రాద్ధం అంటారు కదా, ఇవి మన వైదిక ధర్మంలో, సనాతన ధర్మంలో కంపల్సరీగా పెట్టాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది కదా. మరి అది శ్రాద్ధం పెడితే ఎవరి కోసం పెట్టాలి, ఎవరి కోసం అయితే పెడుతున్నామో అది వాళ్ళకి చెందుతుందా, పెట్టకపోతే ఏమవుతుంది, ఒకవేళ ఈ శ్రాద్ధ కర్మాలు పెడితే మాకేంటి లాభం అనేటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు చాలామంది. దానికి మనకు తెలిసినంత వరకు మన శాస్త్రం ఏం చెబుతుంది, మన వేదం ఏం చెప్తుంది, మన ధర్మం ఏం చెప్తుందో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనిషి పుట్టడము, గిట్టడము, మళ్ళీ పుట్టడము, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అంటారు జగద్గురు శంకరాచార్యులు గారు. అంటే పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జననం తప్పదు. ఇది ఒక సైకిల్, గడియారంలో ముళ్ళులాగా ఈ జీవనంలో, ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణికి కూడా, పుట్టిన ప్రతి ప్రాణికి కూడా, అంతెందుకు భగవత్ అవతారాలైనటువంటి మహాపురుషులకు కూడా అవతార ముగింపు ఉంటుంది, జన్మ ముగింపు ఉంటుంది. అట్లా ప్రతి ప్రాణికి కూడా మరణం ఎట్లా ఉంటుందో మళ్ళీ జన్మ ఉంటుంది అనేది అది ఒక సందేహం లేనటువంటి నిర్ణయం. అయితే ఈ మరణించిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు, మరణించిన తర్వాత ఏమవుతారు, మరణించిన తర్వాత వాళ్ళు ఏ జన్మ ఎత్తుతారు అనేది వాళ్ళ వాళ్ళ యొక్క ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మల మీద ఆధారపడి ఉంటుంది మొట్టమొదలు. అయితే మరి మరణించిన వారి కోసం శ్రాద్ధం ఎవరు పెట్టాలి అనేది మొదటి ప్రశ్న. అయితే సంతానమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొడుకులు, మనుమలు, వీళ్లకు మాత్రమే పితృకార్యాన్ని, శ్రాద్ధాన్ని పెట్టడానికి యోగ్యత ఉంటుంది అనేది శాస్త్రం. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఒకరికి సంతానం కలిగింది అంటే ఆత్మనే తన భార్య గర్భంలో బీజంగా నిక్షేపించి సంతానంగా పొందుతాడు. కాబట్టి ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం అంటారు నామకరణం అప్పుడు, జాతకరణం అప్పుడు శాస్త్రంలో. అయితే ఆ విధంగా తన కడుపులో పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ శ్రాద్ధం పెట్టడానికి, తద్దినం పెట్టడానికి అర్హత ఉంటుంది. మరి ఏ రోజు పెట్టాలి అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఇవాళ చాలామంది పుట్టిన రోజును, తద్దినాన్ని, ఇవి రెండింటిని ఎప్పుడు నిర్వహించుకోవాలి అనేటువంటి విషయంలో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నారు. అందులో ఈ ఆంగ్ల భాష విద్యా విధానం కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది. శాస్త్రం ఏం చెబుతుంది అంటే, నీవు పుట్టినటువంటి రోజు ఏ నక్షత్రం అయితే ఉందో, ఏ నక్షత్రంలో నీవు జన్మించావో ఆ జన్మ నక్షత్రంలో, ఆ మాసంలో వచ్చేటువంటి ఆ జన్మ నక్షత్రం నాడు పుట్టినరోజు చేసుకోవాలనేటువంటి శాస్త్రం. నక్షత్రానికి ప్రాధాన్యత ఇచ్చేది
దాన్ని తిరు నక్షత్రోత్సవం అంటాము సంప్రదాయంలో. మరి తద్దినమైన ఏ రోజు చేయాలి? ఇంగ్లీష్ డేట్ ప్రకారంగా కాదు, పుట్టినరోజైనా కానీ చనిపోయిన రోజైనా కానీ ఇంగ్లీష్ డేట్ ప్రకారంగా చేయకూడదు. మరి ఏ రోజు చేయాలి? పుట్టినరోజు అయితేనేమో జన్మ నక్షత్రం రోజు చేయాలి. ఈ తద్దినాలు, శ్రాద్ధాలు, పితృకర్మలన్నీ కూడా తిథి రోజు చేయాలి. అందుకోసమే ఈ శ్రాద్ధాన్ని మా ఇంట్లో తిథి ఉందండి, మా నాన్నగారి తిథి ఉంది, మా అమ్మగారి తిథి ఉంది అంటాం. తిథి అంటే ఏంటిది? ఆ మాసంలో ఏ తిథి రోజు ఆ ప్రాణి శరీరాన్ని వదిలిపెడతాడో అదే రోజు ఖచ్చితంగా ప్రతి సంవత్సరము అదే మాసంలో అదే తిథి రోజు, అందున అపరాహ్న కాలము అంటే మధ్యాహ్న సమయంలోనే ఈ తిథి కార్యక్రమాలు, శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి. దీని అందుకోసమే పితృయజ్ఞము అంటున్నాం. దేవతా యజ్ఞాలు, దేవతా క్రతువులు, దేవతా పూజలు చేసినా చేయకున్నా పెద్దగా ఫరక్ పడదు. కానీ ఈ పితృకార్యాలు, తద్దినాలు చేయకపోతే మాత్రం పితృదేవతలు సంతోషించరు, ఆనందించరు. మన యొక్క జన్మకు కారణము మన తల్లిదండ్రులు కాబట్టి మనని ఎంత శ్రద్ధగా మనను కని పోషించిండ్రో, పెద్ద చేసిండ్రో, విద్యాబుద్ధులు నేర్పించిండ్రో, మన ఒక సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దిండ్రో, అటువంటి వాళ్ళ యొక్క రుణము తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తమ పెద్దలకు పితృకర్మలు, శ్రాద్ధ కర్మలు తప్పకుండా చేయాలి. అది ధర్మము. అయితే ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయంలో తిథి నాడు చేయాలి. కానీ అయితే మనిషి పుట్టుకతోనే 4 రకాల రుణాలతో పుడతాడు. ఋషి రుణము అని, తర్వాత దేవ రుణము అని, తర్వాత పితృ రుణము అని, తర్వాత గురు రుణము అంటే గురువు యొక్క రుణంతో 4 రుణంతో పుడతాడు ప్రతి మనిషి కూడా. ఈ దేవ రుణం ఏదైతే ఉందో, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు మొదలైనటువంటివి వేదం ఏ విధంగా చెప్పిందో, శాస్త్రం ఏ విధంగా చెప్పిందో వాటిని చక్కగా నిర్వర్తిస్తే దేవతల యొక్క అనుగ్రహానికి పొందుతాము. దేవ రుణాన్ని మనం నివారించుకోగలుగుతాము, పూర్తి చేయగలుగుతాము. అదే విధంగా ఋషి రుణం. ఋషి రుణం ఏంటంటిది? శాస్త్రం ఏదైతే చెప్పిందో, ఋషులు ఏదైతే దర్శించి ఇవి చేయాలి, ఇది చేయకూడదు, ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పారో అవి చక్కగా నిర్వర్తిస్తే దాన్ని ఋషి రుణము అంటాం. అదేవిధంగా పితృ రుణం అంటే మాతాపితృలు మనకు జన్మనిచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా చేయాల్సినటువంటి యజ్ఞం ఏంటిది అంటే పితృయజ్ఞము. ఇక తర్వాత మనకు జ్ఞానాన్ని బోధించినటువంటి గురువులు, ఆచార్యులు ఎవరైతే ఉంటారో, మంత్రోపదేశించినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కృతజ్ఞతగా వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ ఉంటే గురువుణం కూడా తీరుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం కూడా, యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కర్మమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ అని గీతాచార్యుడు తన గీతోపదేశంలో అర్జునుడికి 18వ సర్గంలో 5వ శ్లోకంతో చెప్తాడు. యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కర్మమేవ తత్. నత్యాజ్యం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విడిచిపెట్టకూడదు, ఖచ్చితంగా ధర్మంగా ప్రతి మనిషి చేయాల్సినటువంటిదే. యజ్ఞోదానం తపశ్చేవ పావనాని మనీషిణ. ఏం లాభం చేసుకుంటే మనకి ఏం లాభము అంటే, ఒకటి పితృలోకాలలో ఉన్నటువంటి లేదా పునర్జన్మ ఎత్తినటువంటి మన మాతాపితరులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్లకు ఆహారం అందాలి అంటే మనం ఇక్కడ చేసినటువంటి సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి ఈ తద్దినం ద్వారా మనము ఒక 3 or 6 మనము బ్రాహ్మణులు పిలుచుకొని, శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణులు పిలుచుకొని వాళ్లకు రకరకాల 10-15 రకాల పదార్థాలను చేసి పెట్టి
వాళ్ళు తృప్తిగా భోజనం చేసి వాళ్ళ తృప్తిగా దక్షిణలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందినట్టయితే ఈ ఒక్కరోజు చేసినటువంటి ఈ శ్రాద్ధం యొక్క ఆహారము మన గతించిన వాళ్ళ యొక్క పునర్జన్మలో వాళ్ళకి ఏదైతే ఒకవేళ పునర్జన్మ లభిస్తే ఏ జన్మ లభిస్తుందో ఆ జన్మకు తగినటువంటి ఆహారంగా వాళ్ళు దీని సంవత్సర కాలం పొందగలుగుతారు. ఉదాహరణకు మనము నెక్స్ట్ జన్మలో మనిషిగా పుడతామో లేదో, లేదా ఏ జంతువుగా పుడతామో ఏ పక్షిగా పుడతామో మనకి తెలియదు. కానీ ఆ జన్మలో వాళ్ళకు ఈ ఆహారం లభించాలంటే వాళ్లకు ఈ సంవత్సరంలో ఒకసారి కనీసం ఆ తిథి రోజు మనము వాళ్ళ పేరు మీద వాళ్ళని ఆహ్వానించి మంత్రయుక్తంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్టయితే, అక్షర తాంబూలం ఇచ్చినట్టయితే ఈ ఆహారం ఏదైతుందో అది వాళ్లకు వచ్చి ఆ జన్మ ఏ జన్మలో ఉన్నా సరే ఆ జన్మలో ఉన్నటువంటి ఆ ప్రాణులకు ఆహారంగా లభిస్తుంది సంవత్సర కాలం పాటుగా. మీరు ఒక్కో రోజు పెడితే వాళ్లకు ఒక సంవత్సర కాలం పాటుగా వాళ్ళకు ఆహారం లభిస్తుంది. అయ్యా, ఇంకొక సందేహము, మరి మోక్షం వచ్చిన వాళ్ళ సంగతి ఏంటిది? ఇప్పుడు మా నాన్నగారు మోక్షం పొందారు, వాళ్ళకి నేను తద్దినాలు పెట్టాలా? ఎస్, పెట్టాల్సిందే. మోక్షం వచ్చింది అనేటువంటి విషయం నీకు ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ మోక్షం వచ్చినా కానీ ఎవరైతే పితృలోకాలలో ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, పితృలోకాలంటే మనం అనుకునేటువంటి మన తాతలు తండ్రులు కాదు, అక్కడ విశ్వే దేవతలని, తర్వాత వాళ్ళను వసు రుద్ర ఆదిత్య స్వరూపాలను ముగ్గురుగా చెప్పుకుంటున్నాం. వసువులు, ఆదిత్యులు, రుద్రులు. అంటే మన తండ్రులంతా కూడా వసురూపంలో ఉంటారు. వాళ్ళ తండ్రులు అంటే తాతగారులు ఎవరైతే ఉన్నారో రుద్రుల యొక్క స్వరూపంలో ఉంటారు. తర్వాత వాళ్ళ యొక్క తండ్రులు ఎవరైతే ఉన్నారో అంటే ముత్తాతలు, వాళ్ళు ఆదిత్యుల రూపంలో ఉంటారు. మనకు తెలుసు ద్వాదశ ఆదిత్యులు అని, ఏకాదశ రుద్రుడు అని, తర్వాత అష్టావసులు అని, వీళ్ళందరినీ కలుపుకుంటేనే 33 సంఖ్య అవుతుందని, వీళ్ళని 33 కోట్ల దేవతలు అంటున్నామని. వీళ్ళంతా కూడా పితృలోకాలలో ఉండి మన గతించినటువంటి తల్లి తండ్రి యొక్క ఏంటిది ప్రారబ్ధ ఆగామి తర్వాత సంచిత కర్మాలను బట్టి వాళ్లకు ఏ ఏ జన్మలు రావాలో నిర్ణయించి ఆయా జన్మలలో ఆయా శరీరాలు ఇచ్చేటువంటి పరిస్థితిని కల్పించేటువంటి వాళ్ళు పితృలోకాలు ఉన్నటువంటి దేవతలు, వాళ్ళ పితృదేవతలు అంటాం. కాబట్టి మనం ఏదైతే శ్రద్ధం చేస్తున్న శ్రద్ధతోని, అంటే శ్రాద్ధం అంటే కూడా ఏంటిది? శ్రద్ధయా అంటే ఏదైతే భక్తి శ్రద్ధతోని ప్రేమతో చేస్తారో దాన్నే శ్రాద్ధం అంటారు. భక్తి లేకుండా శ్రద్ధ లేకుండా చేసేటువంటిది ఏదో వంతుకు దాసరి కాళ్ళాడిచ్చేనట్టుగా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి దృష్టితో కాకుండా శ్రద్ధగా చేసేదే శ్రాద్ధము అంటాము. ఇంకా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి అంటారు. అదే భగవద్గీతలో భగవద్గీతాచార్యుడు 16వ అధ్యాయంలో 24వ శ్లోకంలో చెప్తాడు. ఏమని? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి అంటారు కృష్ణుడు. అంటే శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఏది చేయకూడదో తెలుసుకోవాలి, ఏది చేయాలో తెలుసుకోవాలి. దాని ప్రకారంగా ఏది చేయాలి, ఏది తగినది, ఏ పదార్థాలు ఉపయోగించాలి, ఏ పదార్థాలు ఉపయోగించకూడదు అనేది కూడా శ్రాద్ధంలో ఉంది, శాస్త్రంలో ఉంది. కొన్ని పదార్థాలు నిషేధం శ్రాద్ధానికి, కొన్ని పదార్థాలు మాత్రమే ఉపయోగించాలి అనేటువంటిది విషయాన్ని తెలుసుకొని జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి, నీకు అర్హత ఉన్నది చేయాల్సింది కర్మను. కాబట్టి అయితే ఇక్కడ దాంట్లో కూడా మళ్ళీ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి మళ్ళీ దీన్ని ఇక్కడ తీసుకురాకూడదు. అది సందర్భం వేరు, ఇది సందర్భం వేరు. ఇక్కడ కర్మను ఫలాన్ని ఆశించి చేస్తున్నాం. ఇక్కడ శ్రాద్ధ కర్మ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి గీతాచార్యుడు చెప్పాడు కదండి. నేను కర్మ చేస్తున్నాను, దాని యొక్క ఫలితాన్ని నేను ఆశించకుండా పర్వాలేదు కదా. మా నాన్నగారికి మా తాతలకు
తృప్తి కలుగుతుందా అంటే అది కాదు. అది చెప్పిన సందర్భం వేరు. అంటే లౌకికంగా మనము భగవంతుని యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక పరికరంగా నేను అహంకార మమకారాలను వదులుకొని చేస్తున్నాను అనేటువంటి దాంతోనే మనం కార్యక్రమాలు చేయాలి తప్ప అహంకారంతో ఇది నేను చేస్తున్నాను, నా వల్లనే అవుతుంది, నేను మాత్రమే చేయగలను అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి ఒకటైతే. రెండవది, ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది కాబట్టి అది నువ్వు ప్రయత్నంలోనే అది నువ్వు ఫలితాన్ని కోరుకున్నా కోరుకోకున్నా అది తప్పకుండా ఆ కర్మ ఫలితం వచ్చి తీరుతుంది. దానికి ఒక చక్క ఉదాహరణ చెప్తారు పెద్దలు. ఏంటిదంటే, ఒక 1000 గోవులు ఉన్నాయి. ఆ 1000 గోవులలో వాటికి సంతానం ఉన్నది, దూడలు ఉన్నాయి, లేగలు ఉన్నాయి. అయితే పొద్దున్నే అవి తమ తల్లిని నుంచి పొదుగు నుంచి పాలు తాగడం కోసము కొన్ని వేల గోవులు ఉన్నా కానీ ఆ తమ సంబంధించిన సంతానం ఏదైతుందో ఆ లేగ దూడ తన తల్లిని వెతుక్కుంటూ వెళ్తుంది, చక్కకుండా ఆ తల్లి దగ్గరికి వెళ్తుంది. ఆ తల్లి పొదుగు పాలే తాగుతుంది తప్ప ఇంకో ఆవు యొక్క పొదుగు పాలు తాగదు. అట్లా మన కర్మ కూడా మనం ఏ లోకంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా అది ఖచ్చితంగా మనను అనుసరిస్తుంది. ఆ కర్మ యొక్క ఫలితాన్ని పొందవలసిందే. కాబట్టి ఏ జన్మలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, పునరపి జననం పునరపి అంటున్నా కాబట్టి ఆ జన్మలలో మనకు ఆహారం లభించాలి అంటే ఇప్పుడు ఇవాళ నేను సుఖంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, చక్కగా 3 పూటలా తినగలుగుతున్నాను అంటే కారణం ఏంటి అంటే ఇది నేను చేసినటువంటిది కాదు. నేను చేసినటువంటి పుణ్యం కొంత ఉన్నా కానీ అది జన్మ సంబంధించినటువంటి సుఖ దుఃఖాలను అనుభవింప చేసినా కానీ నాకు నిత్యంగా ఆహారము, నీళ్లు దొరుకుతున్నాయి, బట్ట దొరుకుతుంది, ఇల్లు దొరుకుతుంది అంటే కారణము నా సంబంధించిన పూర్వీకులు ఎవరుతున్నారో శ్రద్ధగా ఆ శ్రాద్ధ కర్మం పితృయజ్ఞం చేశాను కాబట్టి ఇవాళ నేను ఇవాళ చక్కగా ఆహారాన్ని పొందగలుగుతున్నాను. అది ఏ ప్రాణికైనా కానీ, ఒకవేళ ఆవు జన్మనే వచ్చింది అనుకుందాం, ఆవుకు గడ్డి దొరకాలి అంటే ఆ పూర్వజన్మలో ఆ సంబంధించినటువంటి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ సంబంధించినటువంటి తమ పితరులకు చక్కగా శ్రాద్ధం పెట్టినట్టయితే ఆవుకు తగినటువంటి అంటే ఏ ప్రాణిలో ఉంటే ఆ ప్రాణి తగినటువంటి ఆహారం లభించడానికి చక్కగా అవకాశం ఉంటుంది ఈ శ్రాద్ధ కర్మల వల్ల. ఇంకోటి ఏంటి ముఖ్యంగా ఈ శ్రాద్ధ అనేది ఒక కృతజ్ఞతాపూర్వక పూజలు అంటేనే కృతజ్ఞత. నిత్య పూజలు చేసినా, యజ్ఞకర్మలు చేసినా కానీ భగవంతునికి కృతజ్ఞత తెలపడం కోసమే చేసేటువంటి పూజలే తప్ప ఇంకో వేరేది కాదు. అంటే మనకు మంచి శరీరం ఇచ్చినందుకు, మంచి ఇల్లు ఇచ్చినందుకు, మంచి శరీర అంగాలు ఎటువంటి లోపం లేకుండా ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా చేసేటువంటి పూజ, అట్లనే తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేసేటువంటి పూజ ఏదైతే ఉందో అదే శ్రాద్ధం. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా చేయాల్సినటువంటి విధులలో, ధర్మాలలో ఇది ముఖ్యమైనటువంటిది. ఇక ఇవి ఎప్పుడు చేయాలి? ఒకవేళ తిథి రోజు చేయాల్సి రాకపోతే, ఏదైనా మాకు ఆటంకం వచ్చింది లేదా అశౌచం వచ్చింది అనుకుంటే ఆ తిథిని వదిలిపెట్టేసేసి ఆ అశౌచం అయిపోయిన తర్వాత ద్వాదశి రోజు కానీ, బహుళ ద్వాదశి రోజు కానీ, లేదా అమావాస్య రోజు కానీ ఆ శ్రాద్ధం పెట్టవచ్చు. ఇక మహాలయ పక్షములు కూడా ఉంటుంది. అంటే ఈ శ్రాద్ధ కర్మాదులు చేసేటువంటి యోగ్యత లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు పితృపక్షాలలో ఆ తిథి రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ వాళ్లకు తర్పణాలు ఇచ్చి వాళ్ళ పేరు మీద బ్రాహ్మణులు పిలుచుకొని వాళ్లకు ఆ దక్షిణలు ఇచ్చి వాళ్ళకు సంకల్పం చెప్పించి పితృలోక తృప్తి అర్థం అని చెప్పి తల్లిదండ్రులకు తృప్తి కలగడం కోసం అని చెప్పి ఆ బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి దండం పెట్టడం ద్వారా వాళ్లకు ఇష్టమైనటువంటి పదార్థాలను నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం ద్వారా ఆ పితృదేవతలు తృప్తి పొందుతారు. వాళ్ళు ఏ జన్మలో ఉన్నా సాధారణంగా పునర్జన్మ రావాలంటే ఒక శాస్త్ర ప్రకారంగా మనకు 300 సంవత్సరాలు పట్టవచ్చు అని ఒక లెక్క ఉంది, ప్రమాణం ఉంది. అయితే కొంతమందికి 3 సంవత్సరాలు పట్టకపోవచ్చు, ఇమీడియట్ కూడా జన్మ లభించవచ్చు. కాబట్టి ఎప్పుడు లభించినా కానీ తప్పకుండా వాళ్లకు ఆ రూపంలో ఆ ఆహారం వాళ్ళకు అందాలి అంటే ఖచ్చితంగా మనం శ్రాద్ధం పెట్టాలి. దానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మనం ముగిస్తాను.
ఇవాళ భారతదేశం నుంచి చాలా దేశాలకు చాలా మంది విద్యార్థులు విద్య కోసమనో లేదా ఉద్యోగాల కోసమో వెళ్తున్నారు. వాళ్లకు ఉదాహరణకు అమెరికానే తీసుకుందాం. అమెరికాకు ఉండేటువంటి కరెన్సీ వేరు, మన భారతదేశంలో నడిచేటువంటి కరెన్సీ వేరు. మనం రూపాయలలో మనం కరెన్సీ నిర్వహిస్తుంటాము, అమెరికాలో డాలర్స్ రూపంలో కరెన్సీ నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ రూపాయలు నేను చెలామణి తీసుకుంటాను అంటే అక్కడ చెల్లదు. అట్లనే మనము అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ డాలర్స్ రూపంలోకి మార్చుకోగలిగితే, అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే అక్కడ ఈ సంబంధించినటువంటి ధనాన్ని అక్కడ వాడు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అట్లనే మనం చేసేటువంటి ఈ శ్రాద్ధం సంబంధించినటువంటి ఏదైతే ఉందో, దానాలు ఏవైతే ఉన్నాయో, ఏవైనా కానీ మనం సంపాదించే ఏది కూడా మన వెంట రాదు అనేది ఖచ్చితం. ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా, ఎన్ని ఇళ్ళు సంపాదించినా, ఎన్ని పొలాలు సంపాదించినా ఈ శరీరమే మనతో రాదు, మిగతా ఆస్తిపాస్తులు ఏవి కూడా రావు. కాబట్టి వీటిని మనము ఆ రూపకంగా కన్వర్ట్ చేసుకున్నట్టయితే, ఎక్స్చేంజ్ చేసుకోగలిగినట్టయితే, అంటే పుణ్య రూపంలో మనం వాటిని దానాల ద్వారా, యజ్ఞాల ద్వారా, క్రతువుల ద్వారా, సామాజిక సేవ చేయడం ద్వారా, గుళ్ళు, గోపురాలు, సత్రాలు కట్టించడం ద్వారా ఈ డబ్బును మనం చక్కగా వినియోగించినట్టయితే మనకు పూర్వజన్మలో ఉత్తర జన్మలలో వచ్చేటువంటి జన్మలకు సంబంధించినటువంటి సుఖము, సౌఖ్యము అన్ని కూడా మనకు ఈ డబ్బును మనం అక్కడికి కన్వర్ట్ చేసుకోగలుగుతాము, అక్కడ అనుభవించగలుగుతాము. అట్లనే మనం పితృకర్మలు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్లకు చేరుతాయా, చేరవా అనేది ఇంకొక సందేహం కూడా. ఒకవేళ చేరకపోతే, అంటే మోక్షం వచ్చేసింది అనుకున్నాం కదా, మరి ఎవరికి ఎందుతా నేను పెట్టేటువంటి శ్రాద్ధము అంటే పితృలోకాలలో ఎవరైతే కొంతమంది ఉన్నారో, అంటే తన సంతానం లేని వాళ్ళు, శ్రాద్ధ కర్మలు చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర జన్మలలో ఉండే ఆహారం లేక అలమటిస్తూ ఉంటారో వాళ్లకు అందించే ప్రయత్నం చేస్తారు ఈ పితృదేవతలంతా కూడా. లేదండి ఎవరి కోసం నేనెందుకు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన మీకే ఉండొచ్చు కాక. సరే, అదే నిజమైతే వాళ్ళ కోసం మీరు చేయాల్సిన పని లేదు. కానీ మీరు చేసినటువంటిది మనీ ఆర్డర్ మీ సంబంధించినటువంటి వ్యక్తులకు చేరకపోతే, అక్కడ అడ్రస్లో ఆ వ్యక్తి లేకపోతే ఏమవుతుంది? ఆ మనీ ఆర్డర్ తిరిగి మనకు వస్తుంది కదా, మన దగ్గరికి వస్తుంది కదా. అయితే ఆ తిరిగి వచ్చేది ఖచ్చితంగా మనకు వచ్చినప్పుడు, పితృలోకాల దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అది 1000 ఇంతల ఫలితం ఇస్తుంది. దానికి ఉదాహరణ ఇంకొకటి చెప్తారు. మనము ఒక వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుడు ఒక ఎకరం పొలంలో ఒక 20 కిలో 30 కిలోల వడ్లు చల్లితే వాడికి ఓ 30 క్వింటాల్లో 60 క్వింటాల్లో ధాన్యం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే భూమి రిటర్న్గా మనకి ఎంత ఇస్తుంది? మనం 30 కిలోలు చల్లితే అది 70 కిలోలు, 80 కిలోలు, 300 కిలోలు, 600 కిలోలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లా పితృకర్మలు చేసేటువంటి ఈ ఫలితము, ఒకవేళ మన ఆ పితృలోకాలలో మనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు అనుకుందాం, ఆ అడ్రస్ ఎవరూ లేరు అని చెప్పి ఆ మనీ ఆర్డర్ మనకు తిరిగి వస్తుంది. ఏ విధంగా వస్తుంది? 2 ఇంతలు, 100 ఇంతలు, 1000 ఇంతలే ఆ ఫలితం మళ్ళీ మనకే వస్తుంది. కాబట్టి దాన్ని మనమే అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వేదం చెప్పినట్టుగా, శాస్త్రం చెప్పినట్టుగా, సనాతన ధర్మం చెప్పినట్టుగా మనకు కర్మ బద్ధులమైన వాళ్ళు కాబట్టి, ఈ జీవమంతా కూడా, ఈ ప్రాణులు కూడా కర్మబద్ధులు కాబట్టి, ధర్మబద్ధంగా కర్మను అనుసరించాల్సిందే. అందులో ఒకటి శ్రాద్ధ కర్మ. కాబట్టి ఎవరు కూడా ఏది వదిలిపెట్టినా పితృకర్మను మాత్రం దయచేసి వదిలిపెట్టే ప్రయత్నం చేయకండి. అది మీ పూర్వీకులకు చక్కగా అందుతుంది, వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం వల్లనే మనకు తిరిగి సంతానం పొందడానికి, సంతానం చక్కగా ఎటువంటి పితృదోషాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ దేవతా కార్యమైన వదులుకోవచ్చు, కానీ పితృకార్యం మాత్రం వదులుకోకండి. జై శ్రీమన్నారాయణ.